ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 12వ పాటని పాడుకుందాము. ఈ పాటను గొప్ప దైవజనులైనటువంటి ముంగుమూరి దేవదాసయ్య గారు రచించారు. ఆయన గురించి ఎంతోమందికి మరి పరిచయం ఉన్నటువంటి వారు. ఆయన పేరు ఎంతోమందికి పరిచయమైన పేరు ముంగుమూరి దేవదాసయ్య గారు. ఆయన రాసినటువంటి పాట ఇది. మనమందరం కూడా పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు ఓ సమస్తమా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేళన్మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త, యవ్వనంబై వెలయునట్లుగా మేళ్ళిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు, నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి, మనము మంటి వారమనుచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణా చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతము కృప నిలిచియుండును. యెహోవ నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి
చేయవే మనసా